ఓకే సార్ అట్లా ఉండమ్మా సార్ కొంచెం ముందుకు రండి సార్ ముందుకు రండి సార్ కొంచెం ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాను జరుపుకోండమ్మా వెనక ఉంటే సార్ చూడండి సార్ నరేష్ ఇట్లా సార్ ఒకసారి 6 లక్షల లీటర్లు పర్ డే ఇచ్చే విధంగా ఆ రోజు డిజైన్ చేసి స్టాకప్ చేస్తే వాటిని ఆపేశారు. ఎందుకు ఆపేశారు కూడా తెలియదు. అసలు మాకు అర్థం కావట్లేదు ఎందుకు ఆపేశారు అనేది. అంటే ఒక ప్రభుత్వం చేసింది మరొక ప్రభుత్వం చేయకూడదనే రూల్ ఏమైనా పెట్టుకున్నారో తెలియదు. ఏదేమైనప్పటికీ ఈరోజు నెల్లూరు సిటీ అండ్ రూరల్ రెండిట్లో చేస్తున్నాం. ఫస్ట్ నెల్లూరు సిటీకి తీసుకుంటే మొత్తం 60 ప్లాంట్లు ఇట్లాంటి చిన్న ప్లాంట్లు వస్తున్నాయి. 3 మదర్ ప్లాంట్స్. ఒక్కొక్క ప్లాంట్లో 1,00,000 లీటర్ల వాటర్ పర్ డే ప్రొడ్యూస్ అవుతుంది. 3 లక్షల వాటర్లు. ఇది కేవలం ₹2కే 20 లీటర్లు. ఆ రోజు డిజైన్ చేసింది కూడా ₹2కే 20 లీటర్లు. ఇప్పుడు కూడా అదే. అయితే చాలామంది సార్ ₹5 పెట్టండి సార్ 20 లీటర్లు పెంచమన్నారు. నేను పెంచొద్దన్నా. ఆ రోజు మాట ఇచ్చాం, మొదలుపెట్టాం ప్రజలకి. గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది. అయినా మనం తిరిగి ప్రజలు మనం ఎన్నుకున్నప్పుడు మాట తప్పకూడదు. 2014-19లో మనం ఏదైతే మాటకెళ్ళి స్టార్ట్ చేయాలని యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఆయన కష్టపడింది మరోవాడు ఎవరు పడకూడదు. పేదోళ్ళకి ఒక అవకాశం రావాలి జీవితంలో. ఎప్పుడు పేదరికం అనేది అడ్డు కాదు, విద్యకి అడ్డు కాదు. విఆర్ కళాశాల ఈరోజు ఏదైతే కట్టారో స్కూల్, మున్సిపల్ స్కూల్ అద్భుతం. ఈ దేశంలోనే ఎవరు కట్టి ఉండరు అటువంటి స్కూల్. ఒక గవర్నమెంట్ మున్సిపల్ స్కూల్. అటువంటి మంచి వ్యక్తి ఉన్నారు. మనం అందరం ఆయనకి ఇంకా గారి వల్ల నేను చేసిన ఒక మంచి కార్యక్రమం. నిరుపేదలు, పాసి పని చేసుకునే వాళ్ళు, ఇళ్లలో వంటలు వండుకునే వాళ్ళు, తల్లిదండ్రులు లేని పిల్లకాయల్ని 70 మందిని ఈరోజు వీఆర్ఐ స్కూల్లో చేర్పించండి. ప్రతి ఒక్కరు మా డివిజన్లో నిజంగా ప్రతి ఒక్కరు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు సార్. ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. నారాయణ సారు ఇంకా రాబోయే 4 సంవత్సరాల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.